నిమజ్జనోత్సవం కోసం వారంతా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సో ఎటు చూసినా కూడా సందడి వాతావరణం, కోలాహల వాతావరణం మధ్య ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం నిండిపోయాయి. సో ఇంకో దగ్గర చిన్న గణనాథుడిని అక్కడ ఆపుకొని చిన్న చిన్న పిల్లలతో కలిసి వారంతా కూడా అక్కడ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. వారే చిన్న చిన్నగా ఒక డీజే ఏర్పాటు చేసుకొని, కారులో ఉన్నటువంటి ఆ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారే దాన్ని డీజేగా మార్చుకొని అలా సందడి చేస్తూ జై బోలో గణేష్ మహారాజ్కి. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ గణపతి మీకు చూపిస్తాను నేను ఇక్కడ. సో టీ కప్స్తో డెకరేషన్, కంప్లీట్గా టీ కప్స్తో డెకరేషన్ చలేగయా. సో టీ కప్స్తో డెకరేట్ చేసుకున్నారు. గణేష్ నిమజ్జనోత్సవం కూడా అయిపోయిందంట. సో ఇక్కడ కార్ పక్కనే ఆపి వాళ్ళంతా కూడా రిఫ్రెష్ అవుతూ ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు, మనం చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలతో. అమ్మ చిన్న బాబుతో వచ్చావు, ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. చిన్న పాపతో ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదంట. సో చిన్న చిన్న పిల్లలతో కూడా ఇక్కడికి గణేష్ నిమజ్జనోత్సవాన్ని చూడడానికి వస్తూ ఉన్నారు. సో ఎక్కడ చూసినా ఒక సందడి వాతావరణం, కోలాహల వాతావరణం మధ్యలోనే ఈరోజు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయింది. ఇప్పుడు హైదరాబాద్లో కొలుదీరినటువంటి విభిన్న రూపాలైనటువంటి ఆ గణనాథుల యొక్క నిమజ్జనం కూడా జరుగుతోంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి. మీ పిల్లలా ఈ గణేష్ నిమజ్జనం చూపెట్టడానికి తీసుకొచ్చిరా? అవునండి, ఫస్ట్ టైం. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. అవునా? ఏర్పాటు ఎట్లా అనిపించింది? ఓవరాల్ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తప్ప కొంచెం ట్రాఫిక్ తప్ప అంత బాగానే ఉంది. ట్రాఫిక్ ఎక్కువ అనిపిస్తుందా? అవునండి. క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది కదా? క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి, అంటే లాస్ట్ డే కదా. చూసిరా గణేష్ నిమజ్జనం? చూసావా? నీ పేరు చెప్పు. నీ పేరేంటి? మైగా. చూసావా నిమజ్జనం? ఎట్లా అనిపించింది? డాన్స్ చేసినావా? డాన్స్ ఇంటికాడ చేస్తా, ఇక్కడ చేయలే చెప్పు. ఇంటికాడ చేసినావా డాన్స్? అవునా? గణేష్ నిమజ్జనం చేసినావా? ఇంట్లో పెట్టుకున్నావు చిన్న గణపతిని? మొన్న వాటర్ వేసినావా? సో ఇది సచిన్. చిన్న పిల్లలు కూడా గణేష్ నిమజ్జనాన్ని చాలా పెద్ద ఎత్తున. ఇంకో వైపుగా చూడండి ఒకసారి. ఇక్కడ ఆ గణనాథుడు కూడా చేరుకున్నాడు. ఫుల్ ఆఫ్ డెకరేషన్, అద్భుతంగా డెకరేషన్. ఇంట్లో ఏ రకంగా డెకరేషన్ చేసుకుంటారు, ఇక్కడ ఆ రకంగా డెకరేషన్ చేసుకొని पूरा परिवार के साथ आए हैं क्या? यस सर, पूरा परिवार. हैबिट्स पूरा डेकोरेशन एक कार के ऊपर वैसे करते, कैसे लगा है आपको? पूरा बच्चे करे सर, बच्चे करे. तो जय बोलो गणेश महाराज की जय. సో ఇది కరెంట్ సిచ్యువేషన్. కార్ల పైన చూడండి ఒకసారి, డెకరేషన్ చూడొచ్చు. డెకరేషన్ గమనించండి, ఆ డెకరేషన్ సో ఇది మొత్తం కూడా పిల్లలే చేశారు, వాళ్ళ చేతులతోనే చేశారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారి డెకరేషన్ చూస్తేనే సూపర్ ఫెంటాస్టిక్ డెకరేషన్ అని చెప్పొచ్చు. సో ప్రెసెంట్ వెనకాల కూడా అదే రకమైన డెకరేషన్. ముందు ఒక గణపయ్య, వెనకాల ఇంకో గణపయ్య. సో పైన పట్టుకోవాల్సిన పని కూడా అంత స్టాండర్డ్గా పకడ్బందీగా ఆ డెకరేషన్ చేశారని చెప్పొచ్చు. సో ఇంకా వైపు ఒక కిడ్స్ మొత్తం కూడా వస్తూ ఉన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎక్కడి నుంచి వస్తున్నారు? పాండురంగ నగర్, అత్తాపూర్. ఎంతసేపు పట్టింది ఇక్కడ రావడానికి? గంటన్నర పట్టిందండి. ట్రాఫిక్ ఏమైనా సమస్య ఉందా? ఏం లేదండి. సో ట్రాఫిక్ సమస్యలు ఏం లేవు అంటున్నారు. సో ప్రతి వాహనంలో కూడా నిమజ్జనానికి వచ్చేటువంటి క్రమంలో కంప్లీట్గా అవుట్ రైట్గా చిన్న పిల్లలే ఉంటూ ఉన్నారు. సో కిదర్ ఇక్కడ నుంచి వస్తున్నారు? శరత్ నగర్. ఎంతసేపు పట్టింది రానికి హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే. టీమ్ ఏకదంతా యూత్ అసోసియేషన్, శరత్ నగర్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో కొంత ట్రాఫిక్ కూడా అధికమవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా మొత్తం ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. కంటిన్యూస్గా పెట్రోలింగ్ తిరుగుతూనే ఉంది. పోలీసులకు కూడా కొంత ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో కొంత ఇబ్బంది అని చెప్పాలి. సో ఎక్కడికక్కడ పోలీసు కూడా కొంత అలర్ట్ అయ్యారు. సో ట్రాఫిక్ ఒకవైపు, జనం ఇంకో వైపుగా కొంత కోలాహల వాతావరణం నెలకొంది. కాబట్టి ఎటువంటి సంఘటన జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా ఏర్పాట్ల విషయంలో అయితే ఈసారి కొంత కట్టుదిట్టంగానే ఉంది. ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదవ్వలేదు. సో ఇక్కడ ఒక చిన్న పాప డాన్స్ చేస్తోంది. కమ్ ఆన్ డాన్స్. సో కరెంట్ ఎటు చూసినా కిక్కిరిసిపోయే జనం ఉన్నారు. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఐమాక్స్ దగ్గర నుంచి టువర్డ్స్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా కంటిన్యూస్గా నడుచుకుంటూనే వస్తూ ఉన్నాను. సో ఎక్కడ చూసినా కంటిన్యూస్గా ఆ జనం బార్లు తీరారు, కానీ ఎక్కడ కూడా ఆ జనం తగ్గలేదు. ఒక దగ్గర జనం ఉన్నారు, ఒక దగ్గర లేనట్టుగా లేదు. కంప్లీట్గా అక్కడి నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా జనంతో ఇరువైపులా కిక్కిరిసిపోయింది. సో ఎటు చూసినా కూడా పబ్లిక్ ఆ క్రౌడ్ కంటిన్యూ అవుతోంది. సో ఇంకొక చిన్న గణనాథుని
సో ఒకసారి చిన్న గణపతిని తీసుకొని వచ్చి చిన్న గణపతి చూడండి, చిన్న బుజ్జి గణపతిని ఆ చిన్న పీటపై తీసుకొని వచ్చి, సో మీరే పెట్టుకున్నారా గణేష్ని? నిమజ్జనం చేయడానికి వచ్చినా ఇంట్లో పెట్టుకున్న గణేష్ అది? यूपी हाँ उत्तर प्रदेश हाँ? इधर किधर मथुरा रहते? मथुरा मथुरा इधर किधर रहते? इधर शिवरामपल्ली शिवरामपल्ली में रहते? हाँ। घर में लगा है क्या वो? हाँ हमने लगाया निमज्जन करके आया? है निमज्जन करने के लिए आया इधर? हम विसर्जन करने के लिए आए రైట్, ఇది సిచ్యువేషన్ కరెంట్ అక్కడ. సో భారీ గణనాథులు కూడా చేరుకుంటూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆ భారీ గణనాథుల మధ్యలో నుంచి ట్రాఫిక్, మరోవైపు జనం కూడా కిక్కిరిసిపోతూ ఉన్నారు. సో ఇంకొక భారీ గణనాథుడు చేరుకున్నాడు. టోటల్ సర్కిల్ అంతా కూడా అంటే మరి వచ్చి ఒక్కసారి ట్యాంక్ బండ్ విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది ఆ సర్కిల్ అంతా కూడా. సో ఒక్కసారి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం జరుగుతుందా? ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్? హలో, ఎస్, నా మాట వినిపిస్తోందా మనోజ్? హలో, ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మరొకసారి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే కోలాహలం కనిపిస్తోంది. మీరు చూడొచ్చు, ఇటు ట్యాంక్ బండ్కి లీడ్ చేస్తున్న రోడ్లన్నీ కూడా, అంటే ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్న మార్గాలన్నీ కూడా ఇటు జన సందోహంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి అనేది నిన్నని ఆర్టీవీ ఒక వీడియో ప్రెసెంటేషన్ మీ ముందు ఉంచింది. ఆ వీడియో ప్రెసెంటేషన్ మీరు చూడొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎటు నుంచి వాహనాలు వెళ్తూ ఉంటాయి, ఎటువైపు నుంచి రిటర్న్ జర్నీ ఉంటుంది, దాంతోపాటు ఏ మార్గాలు ప్రజలకి అందుబాటులో ఉన్నాయి, ప్రస్తుతం ఏ మార్గాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇటు ఖైరతాబాద్ నుంచి చూసుకుంటే, ఇటు ఖైరతాబాద్ నుంచి టువర్డ్స్ నెక్లెస్ రోడ్కి వెళ్ళే మార్గం, అంటే టువర్డ్స్ జంక్షన్కి వెళ్ళే మార్గానికి సంబంధించి మాట్లాడుకుంటే, ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గం వెళ్తూ ఉంటే చౌరస్తా వస్తుంది కదా, అక్కడి నుంచి ఈ రైట్ సైడ్ వెళ్తే మనకి ఐమాక్స్ థియేటర్, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి నెక్లెస్ రోడ్, ఈ ప్రాంతం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ఆ ప్రాంతాలన్నీ కూడా ఇటు జన సందోహంతో, జనంతో కిక్కిరిసిపోతున్నాయి. సాయంత్రం అవుతున్న కొలది ఇటు జనాలు చేరుకుంటూనే ఉన్నారు హుస్సేన్ సాగర్ గణనాథుల నిమజ్జనాన్ని చూడడానికి. ఎప్పుడైతే భారీ గణనాథులు రావడం ప్రారంభించారో వాటిని పూర్తిగా ఒక ప్లానింగ్ ప్రకారం కొన్నింటిని ఇటు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు, మరికొన్నింటిని ఎన్టీఆర్ మార్గ్ వైపు, మరికొన్నింటిని నెక్లెస్ రోడ్ వైపు తరలిస్తూ అక్కడ నిమజ్జనం చేస్తున్న నేపథ్యంలో కాస్త ప్లానింగ్తో వెళ్తున్న పరిస్థితుల్లో పెద్ద